కడపలో వైసీపీ మేయర్ వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే వార్ రోజు రోజుకి కూడా ముదిరిపోతుంది. సో మరి ఈ రోజు మనం చూసుకుంటే మేయర్ సురేష్ ఇంట్లో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ చెత్తను తీసుకెళ్లి ఆయన ఇంట్లో పారేసిన దృశ్యాలు అందరినీ కూడా ఈ రోజు అయితే దాని గురించే మాట్లాడుకోవడం ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో. సో ఇక్కడ మనం చూసుకుంటే కడపలో మనకు వైసీపీకి సంబంధించి అక్కడ మేయర్ ఉన్నాడు అండ్ టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యే గెలిచారు. సో అక్కడ మున్సిపాలిటీ ఏరియాలో చూసుకుంటే వైసీపీ అధికార పక్షంలో ఉంటే టీడీపీగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గెలిచారు, ఇక్కడ సురేష్ బాబు. సో ఇక్కడ చూసుకుంటే గత 20 రోజుల నుంచి కూడా అక్కడ చెత్త మాత్రం ఎవరి ఇంటి దగ్గర అలాగే చెత్త ఉండిపోవడం, చెత్త కలెక్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా 20 రోజుల నుంచి కూడా జరగకుండా అక్కడ నిలిపివేయడం జరుగుతుందంట. ఎందుకు అంటే మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వారు ఇచ్చిన హామీ ప్రకారం మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు అనే దాన్ని మేమైతే ముందుకు తీసుకొస్తామనే విధంగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో మరి కూటమి ప్రభుత్వం ఫామ్లోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఈ చెత్త పన్ను రద్దు విషయం గురించి వాళ్ళు మాట్లాడకపోవడం, దాని గురించి ఎలాంటి చొరవ తీసుకోకపోవడం ఇలాంటివన్నీ కూడా ఇప్పటికీ జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ వైసీపీ మేయర్ సురేష్ మాత్రం ఇప్పటికి కూడా ఈ చెత్త పన్ను కలెక్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఫామ్లోకి వచ్చింది, వాళ్ళు మనకు ఒక హామీ ఇచ్చారు చెత్త పన్నును రద్దు చేస్తామనే విధంగా. సో మరి వాళ్ళు మనకు ఒక హామీ ఇచ్చారు కాబట్టి చాలా మంది కూడా ఈ హామీకి కట్టుబడి చాలా మంది పన్ను చెల్లించకపోవడం చాలా మటుకు తగ్గించారు. సో దానికి సంబంధించి పన్ను రావడం లేదు కాబట్టి సురేష్ మాత్రం ఎవరైతే పన్ను చెల్లిస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే చెత్తను కలెక్ట్ చేయండి అనే విధంగా కూడా ఆయన ఆదేశాలు జారీ చేశాడంట. సో అదే విధంగా ఎక్కువగా అక్కడ వారానికి ఒక రోజు 2 రోజులో ఈ విధంగా మాత్రం చెత్త కలెక్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన శ్రేణులు అందరూ కూడా దీనికి అంటే వ్యతిరేకంగా ఆందోళన చేయడం, అక్కడ సురేష్ ఇంటి దగ్గరికి వెళ్ళి అంటే ఆ స్థానికులు అందరూ కూడా కలిసి టీడీపీ శ్రేణులు అందరూ కూడా కలిసి సురేష్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన అంటే అక్కడ ఇదే ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఆయన మాత్రం ఇంట్లో లేడు. సో అక్కడ చెత్త అంతా కూడా తీసుకెళ్లి తన ఇంట్లో పారేయడం ఇదంతా కూడా జరిగింది. సో అప్పుడు మాత్రం ఆయన ఇంట్లో లేకపోయినప్పటికీ కూడా సమాచారం తెలుసుకున్న వెంబడి అక్కడికి వచ్చి ఆయన కూడా వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఆయన కూడా నిరసన తెలియజేయడం ఇలాంటి అంతా కూడా మొత్తం అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం మొత్తం తోపులాట కానీ మొత్తం రచ్చరచ్చ కూడా జరుగుతుంది. మరి ఓవరాల్గా చూసుకుంటే అంటే మన ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం ఫామ్లోకి వచ్చినప్పుడు గత మేము ఒక హామీ ఇచ్చాము, అది కూడా చెత్తకు సంబంధించి అంటే మిగతా హామీలు ఏవైనప్పటికీ కూడా ఎప్పుడో ఒకసారి వచ్చేవి చాలా మటుకు కూడా ఉంటాయి. కానీ చెత్తకు సంబంధించిన అట్లా కాకుండా డైలీ ప్రాసెస్ అనమాట, ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి డైలీ చెత్త మాత్రం తీసుకెళ్ళాలి. కాబట్టి సో దీనికి సంబంధించి వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎలాంటి చొరవ కూడా తీసుకోకపోవడం వల్ల ఇలాంటి తలెత్తున అనే విధంగా కూడా చాలా మంది అనుకోవడం జరుగుతుంది. సో ఇంకా విధంగా చూసుకుంటే అక్కడ ఎవరైతే వైసీపీకి సంబంధించి మేయర్ సురేష్ ఉన్నాడో ఆయన మాత్రం కరాఖండిగా చెప్పడం జరిగింది. అంటే ఎందుకంటే మాకు పన్నులు చెల్లిస్తేనే మేము మాత్రం చెత్త కలెక్ట్ చేస్తామనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆయన ఇలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడం వల్ల ఎక్కడి చెత్త వాహనాలు అక్కడే నిలిచిపోవడం, చెత్త కూడా ఎక్కడిదక్కడే ఉండిపోవడం, సో ఇలాంటి అంతా కూడా జరిగినప్పుడు విసిగిపోయిన ప్రజలందరూ కూడా వాళ్ళకి సంబంధించి చెత్తను అంతా కూడా తీసుకెళ్లి ఇక్కడ మేయర్ ఇంట్లో సురేష్ ఇంట్లో వేయడం జరుగుతుంది. సో మరి ఓవరాల్గా చూసుకుంటే ఇంకా ముందు ముందు ఏం జరగబోతుంది, ఇటు టీడీపీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు ప్రజలందరూ కూడా ఈయన చేసిన దానికి విసిగిపోయి ఇంట్లోనే చెత్త పారేయడం, అక్కడ తన ఇంటి దగ్గరికి వెళ్ళి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం, సో ఈ విధంగా జరుగుతుంటే ఆయన మళ్ళీ వీళ్ళకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం, ఇచ్చిన హామీ గుర్తుండాలి కదని ఈ విధంగా సో ఇరు వర్గాల మధ్య మాత్రం తోపులాట కానీ ఫైటింగ్ కానీ జరుగుతూనే ఉంది. సో ఇది మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మొత్తం కూడా ఒక తీవ్రంగా దుమారం లేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా ఒక మేయర్ ఇంట్లోనే చెత్త పడడం అనేది చాలా మామూలు విషయం కాదు. సో దీనికి సంబంధించి మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మీద కూడా ఈ న్యూస్ అనేది చాలా వైరల్ అవుతుంది.